కాదండి, ఈ 5 సూత్రాల్లో కూడా మన దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. ఏమని? నువ్వు గర్విష్ఠిగా ఉంటే నాకు అసహ్యం కలుగుతుంది, దాని నువ్వు నష్టపోతావు. నువ్వు గర్విష్ఠుడిగా ఉండకు, విధేయుడిగా ఉండు. రెండవదిగా, నువ్వు హెచ్చివేని మాట మనసు పెట్టుకొని నీ శరీర కోరికల్ని జయించుకో. ఈరోజు నువ్వు శరీర కోరికల చేత పట్టబడకు, నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉండు, కలిగిన వాటితో తృప్తిగా ఉండు. మూడవదిగా ఏం చెప్పాడు ఆయన? నువ్వు నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతుకు. నువ్వు గాబరగా ఆందోళనతో కెరటాల్లాగా ఉవ్వెత్తు పడుతూ అలా బతకడం నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రశాంతంగా బ్రతుకు. నాలుగోది, నువ్వు నా ఆయన దగ్గరుండు, నాకు సమీపంగా ఉండు, అని నేను చూసుకుంటా. ఐదవది, నా మీద నువ్వు ఆనుకో. ఎంత ప్రేమ గలవాడండి! అందులో ఆయనకి ఏమైనా స్వార్థం ఉందా? ఈ 5 విషయాల స్వార్థం ఉందా? ఒక్క విషయంలో స్వార్థం లేదు. అంత ప్రేమ గలవాడు, అంత గొప్ప దేవుని నమ్ముకున్నాం కనుక నీ హృదయం పగిలి ఈరోజు దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రభు, గర్వ హృదయం నాలో ఉంది. ప్రభు, హెచ్చైన వాటి, ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాను. ప్రభు, నువ్వు నాకు సహాయం చేయండి. నా జీవితంలో నెమ్మది లేదు, ప్రశాంతత కోల్పోతున్నాను, పనికిరాని పనులన్నీ నెత్తి మీద పెట్టుకుంటున్నాను. ప్రభు, నీ యందు విశ్వాసం లేదు, నీ